మైక్రో ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎంఎస్ఎంఈ ద్వారా లోన్ పొందాలనుకుంటున్నారా? స్టార్టప్ కంపెనీలకు 20 కోట్లు కావాలా? కేంద్ర బడ్జెట్లో ఎంఎస్ఎంఈలకు ఎంత కేటాయించారో తెలుసా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. మీ స్టార్టప్ కంపెనీకు ఎంత లోన్ అవసరం? ఏ 10 కోట్లు, బి 20 కోట్లు? మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలతో పాటు స్టార్టప్ కంపెనీలకు అందించే రుణాల పరిమితిని భారీగా పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రత్యేక పథకం ద్వారా 5 కోట్ల రూపాయల వరకు రుణాలు అందిస్తోంది. ఈ పరిమితిని 10 కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు బడ్జెట్ 2025లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బొమ్మల తయారీ కోసం ప్రత్యేక పథకం కూడా ప్రకటించారు. ఎగుమతుల్లో 45% వరకు ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం ఉండడంతో ఎంఎస్ఎంఈలకు వచ్చే 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్లు కేటాయిస్తామని, వీటితో పాటు 27 రంగాల్లో వివిధ స్టార్టప్లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ చేపడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నమోదు చేసుకున్న మైక్రో ఇండస్ట్రీస్ కు 5 లక్షలతో క్రెడిట్ కార్డ్, తొలి ఏడాది 10 లక్షల వరకు క్రెడిట్ లిమిట్ ఇస్తారు. అలాగే ఎంఎస్ఎంఈలకు 10,000 కోట్లతో ఫండ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. ప్రస్తుతం స్టార్టప్ కంపెనీలకు అందిస్తున్న 10 కోట్ల రుణ పరిమితిని 20 కోట్ల రూపాయలకు పెంచుతున్నారు. అలాగే దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు 23,168 కోట్లు కేటాయించింది. బొమ్మల పరిశ్రమ దేశీయ తయారీ రంగంలో 36% ఉంటూ ఎంఎస్ఎంఈల ద్వారా 7.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంది.